రేణుదేశాయ్ అన్న మాటలకు మీడియా ముందు రేణు గారితో మాట్లాడిన నాగబాబు కూతురు నిహారిక. రేణుదేశాయ్ గారితో మాత్రం ఇప్పుడు నిహారిక గారు ఇలా మాట్లాడేసరికి అందరూ ఎంతగానో షాక్‌కి గురైపోతూ ఉన్నారట. రేణుదేశాయ్ గురించి తెలిసిందే కదా! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణుదేశాయ్ మెగా ఫ్యామిలీలో ఎంతో అద్భుతంగా లీనమైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెకి మెగా ఫ్యామిలీ మెంబర్స్‌లో ప్రతి ఒక్కరు అంటే ఎంతో ఇష్టమని చెప్పాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నిహారిక, వరుణ్ తేజ్, రామ్ చరణ్ ఇలా అందరినీ కూడా ఎంతో ప్రేమిస్తూ ఉంటుంది రేణుదేశాయ్. అయితే కొన్ని కారణాల వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే రేణుదేశాయ్ ఇద్దరు విడిపోయినప్పటికీ రేణుదేశాయ్ గారికి మెగా ఫ్యామిలీ అంటే చాలా చాలా అభిమానం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఈ అభిమానంతోనే మొన్న రీసెంట్‌గా రేణుదేశాయ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఒక ఇంటర్వ్యూలో భాగంగా. మరి ఆమె మాట్లాడుతూ మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నా ఆ యొక్క ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే ఆ కుటుంబంతో నాకు విడదీయలేని బంధం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిహారిక, రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరంటే నాకు చాలా చాలా ఇష్టం. వరుణ్ తేజ్ పెళ్ళికి వెళ్ళలేకపోయినప్పటికీ నేను చాలా బాధపడ్డాను. కానీ ఆద్యాని అలాగే అరికీరాని మాత్రం పంపించాను. కానీ నేను వెళ్ళలేనందుకు చాలా బాధపడ్డాను. ఇక నిహారిక పెళ్లి విషయంలో కూడా అలాగే జరిగింది. ఇక నేను వెళ్ళలేనందుకు చాలా బాధపడ్డాను. కానీ ఆ తర్వాత ఆమె చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నా. కానీ మళ్ళీ నిహారిక కూడా వివాహం చేసుకున్న తర్వాత విడాకులు తీసుకొని ఇంత స్ట్రగుల్ అవుతున్న నేపథ్యంలో భరించలేకపోతున్నాను. నిహారిక ఎప్పుడు సంతోషకరంగా ఉండే అమ్మాయి ఇలా డిప్రెషన్‌కి గురవుతే చాలా బాధాకరంగా ఉంది అంటూ రేణుదేశాయ్ చెప్పుకొచ్చారట. అయితే ఈ వాక్యాలన్నీ విన్నటువంటి నిహారిక మాత్రం రేణుదేశాయ్ గారి గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట. రేణుదేశాయ్ గారు మాకు పిన్ని అయినప్పటికీ ఆమె ఎప్పుడు కూడా మాకు పిన్నిలాగా ప్రవర్తించలేదు. సొంత సిస్టర్ లాగే ప్రవర్తించింది. ఆమె యొక్క బిహేవియర్ అంటే మాకు చాలా ఇష్టం. మమ్మల్ని ఎంతో సొంత పిల్లల్లాగా చూసుకునేది. ఇప్పటికీ ఆమె ఇంటికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అంటూ మేము ఎన్నోసార్లు అనుకున్నామంటూ నిహారిక సైతం రేణుదేశాయ్ గారి మాటలు విని స్పందించిందట.